హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో రిబ్బన్ పకోడీ తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పిండిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న డీజిని తీసుకొని 2 కప్పులు బియ్య పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. చిన్న మిక్సీ గిన్నె తీసుకొని పుట్నాల పప్పు 1 అరకప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 చెంచా వామును తీసుకొని చేత్తో నలుపుకొని వేసుకోవాలి. కొంచెం నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని వేడి చేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత. చక్రాలు వేసుకునే గిద్దలకి లోపల ఆయిల్ని అప్లై చేసుకోవాలి. రిబ్బన్ పకోడీ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్లేట్ని పెట్టుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని మరీ ఎక్కువ పెట్టకుండా కొంచెం పిండిని పెట్టుకోవాలి. పిండిని పెట్టుకొని ఇలా రెడీగా సెట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేడైనాక రిబ్బన్ పకోడీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని వడగిన్నెలో వేసుకోవాలి. వడగిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్నాక్స్ లాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రిబ్బన్ పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.